అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తిననివ్వదంటారు. ఉక్రెయిన్ తన వాళ్ళకి అన్నం పెట్టదు. అట్లాగే తన దేశాన్ని కాపాడుకోదు. అమెరికా, యూరోప్ దేశాల కోసం తన దేశాన్ని తీసుకెళ్లి త్యాగం చేసేసాడు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఇప్పుడు తాజా పరిణామం ఏంటంటే అక్కడ ప్రజలు సైన్యంలో అప్పుడు పెద్ద ఎత్తున చేరారు. 3 లక్షల మంది సాధారణ ప్రజలు చేరారు. అందులో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కనీసం 1,50,000 మంది చనిపోయి ఉంటారు. కానీ ఆ శవాల గుట్టలుగా పూడ్చినటువంటి పరిస్థితి. అనేక మంది దేశం విడిచి పారిపోయారు. రష్యా దాడుల నుంచి తట్టుకోలేకపోతున్నారు. తిండి లేదు, ఉద్యోగం లేదు, ఉపాధి లేదు. ఇప్పుడు ఆ దేశం మళ్ళీ బాగుపడాలంటే 50 ఏళ్ళు పడుతుందో 100 ఏళ్ళు పడుతుందో లేదు. సోమాలియాకి ఎక్కువ, ఆఫ్రికా ఖండానికి తక్కువ అనేటువంటి స్థితిలో ఉంది. ఇట్లాంటి దశలో ప్రజలని గట్టిగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంది ఉక్రెయిన్. ఎందుకంటే ఇప్పుడు ఓడిపోతే ఉక్రెయిన్ మొత్తాన్ని రష్యా స్వాధీనం చేసుకుంటుంది. ఇప్పుడు బెలూరస్ ఎట్లాగో అట్లాగే రేపు పొద్దున ఉక్రెయిన్ కూడా ఉండిపోతుంది. అప్పుడు అక్కడ ఉన్న సైనికాధికారులను శిక్షిస్తారు. శిక్షించడంలో చాలా స్ట్రాంగ్ పుతిన్. అట్లాగే జెలెన్స్కీని ఊరేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి ఇప్పుడు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. ప్రజలకు పిలుపునిస్తున్నారు. ప్రతి ఇంటి నుంచి ఒకళ్ళు ఖచ్చితంగా సైన్యంలో ఉండాలి, ఖచ్చితంగా యుద్ధంలో పాల్గొనాలి అన్నట్టు. కానీ అందుకు అంగీకరించట్లేదు యువత తల్లిదండ్రులు. కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.